నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వానాకాలంలో వ్యాధుల విజృంభణకు మనకు ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తాయి. 1 దోమల వలన వచ్చే వ్యాధులు, 2 కలుషిత నీరు తాగడం, 3 ఈగల వంటి క్రిమి కీటకాలు ఆహార పదార్థాలపై వాలడం వలన వచ్చే రోగాలు. ఒక కుటుంబం తలుచుకుంటే వీటి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సగం అనారోగ్యాలు రాకుండా చేసుకోవచ్చు. వైద్యంపై ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముందు జాగ్రత్త ఇదొక్కటి తీసుకుంటే చాలు. చాలా వరకు మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. చిన్నపాటి అశ్రద్ధ, కొద్దిపాటి అలక్ష్యం కలిపి మనల్ని జబ్బులు పాలు చేస్తున్నాయి. వ్యాధులు ప్రబలే ఈ సీజన్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం, ఏ విధమైన అప్రమత్తత పాటించాలి, ఒకవేళ అనారోగ్యం పాలైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ నందమూరి దిలీప్ గారు, జనరల్ ఫిజిషియన్, డాక్టర్ పుట్టా శ్రీనివాస్ గారు, వైద్య విద్య మాజీ డైరెక్టర్. ముందుగా దిలీప్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఈ విషయంలో చూస్తే మన ఆరోగ్యం పట్ల మనకి ఎంత శ్రద్ధ ఉంటుంది జనరల్ గా అందరికి సమాజంలో? మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే టాపిక్ లో మనకి ప్రివెన్షన్ ప్రతి ఆరోగ్యంగా ఉండటానికి ప్రివెన్షన్ అనేది చాలా అవసరం. ఇది 3 రకాలు. ప్రివెన్షన్ అంటే ఒకటి కమ్యూనికబుల్ డిసీజ్, దాని గురించి ఎక్కువ మాట్లాడారు. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే జ్వరాలు, ట్రాపికల్ గా వచ్చే జ్వరాలు, మాన్సూన్ తో వచ్చే జ్వరాలు. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్, ఇవన్నీ. మూడోది క్యాన్సర్స్. అవి 2 పక్కన పెట్టి ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చే జ్వరాల గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలనేది. ఎండ పోగానే అమ్మయ్య మనకి వానాకాలం వచ్చింది, కొంచెం చల్లబడిందని ఆనందంతో పాటు కొంత ఇబ్బందులు కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే వాన రాగానే వచ్చే దోమలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? టెంపరేచర్స్ బెటర్ గా ఉంటాయి కాబట్టి, దానికి సర్వైవల్ బెటర్ గా ఉంటుంది కాబట్టి దోమలు అనేది పెరగటం మొదలవుతుంది. అలాగే వానాకాలంలో వైరసెస్, బ్యాక్టీరియాస్ కూడా బెటర్ గా అవి జీవించగలవు కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోది ఒకటి దోమలు, రెండోది వైరస్, బ్యాక్టీరియా, మూడోది నీళ్ల కలుషితం. అంటే త్రాగే నీరు, మనం తినే ఫుడ్ లో నీరు కలుషితం ఉంటే వచ్చే డిసీజ్. అంటే మనకి 3 రకాల జబ్బులు ఉంటాయండి ఒకటి మాన్సూన్ లో. ఒకటి వైరల్ ఫీవర్స్, ఇంకోటి బ్యాక్టీరియల్ ఫీవర్స్, మూడోది పారాసైటిక్ ఇన్ఫెక్షన్ లైక్ మలేరియా లాంటిది దోమల ద్వారా వచ్చాయి. సో వీటిని ఎలా మనం తప్పించుకోగలం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దోమల గురించి వస్తే మన ఇంట్లో గవర్నమెంట్ అది చేయాల్సిన పని చేస్తుందండి. సో క్లీనింగ్, వాళ్ళ దోమ నివారణ చేయాల్సిన పని చేస్తారు. కానీ ప్రతి సిటిజన్ మన బాధ్యతగా మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఈ దోమల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి చుట్టుపక్కల నీరు చేరకుండా ఉంచుతాం. పూల కుండీలు, వాటర్ టైర్స్, ఎక్కడ మన ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టాగ్నెన్స్ లేకుండా చూసుకోవటం, ఎప్పటికప్పుడు అది క్లీన్ గా ఉంచుకోవటం. రెండోది, సాయంత్రాలు దోమలు వచ్చే అవకాశం, ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈవినింగ్స్ కొంచెం తలుపులు వేసుకోవడం, లేకపోతే తలుపులకి దోమ తెరలు వేసుకోవడం అనేది చేసుకుంటాం. మూడోది, అది దోమల్ని మనం ఆపగలిగితే డెంగ్యూ, మలేరియా లాంటి 2 రోగాలు మనం ఆపగలిగే అవకాశాలు ఉంటాయి. రెండోది వాటర్ పొల్యూషన్. మనం తాగే నీరు ఫిల్టర్, ఎంత కుదిరితే అంత ఫిల్టర్ నీరు తాగటం. ఫిల్టర్ అవకాశం లేనప్పుడు మనం కాచి బాయిల్ చేసి చల్లార్చిన నీరు తాగడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ నుంచి మనం తప్పించాం. మూడోది ఫుడ్ కలుషితం. వాటర్ కలుషితంతో పాటు మనం బయట తినే పదార్థాలు ఎంత మంచి హోటల్లో తీసుకున్నా గానీ, బయట తిన్నా గానీ, ఫుడ్ ఆరిపోయిన ఫుడ్ తినడం వల్ల మనకి కలరా లాంటిది, టైఫాయిడ్ లాంటిది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం ఫుడ్ వేడిగా తీసుకున్నా కొన్నిసార్లు మనకి ఇచ్చే ప్లేట్స్, గ్లాసెస్ కలుషితం అవడం వల్ల దాని వల్ల కూడా వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశాలు. సో మన ఈ 3 ప్రివెన్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ చుట్టుపక్కల మనం నీట్ గా పెట్టుకోవాలి, మన సరౌండింగ్స్ మనం నీట్ గా పెట్టుకోవాలి, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి. రెండోది, మనం ఏ పదార్థమైనా వేడిగా వండింది ఇమీడియట్ గా తింటూ చూసుకోవాలి. బయట తింటూ ఎంత కుదిరితే అంత తగ్గించుకోవడం చూడాలి. ఐదవది ఏంటంటే, మనం గుంపులో వెళ్ళినప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం, మనకి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. షుగర్. ఓకే సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సహజంగానే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే పెద్ద క్యూ ఉంటుంది, మందులు సరిగా ఉండవు, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే జేబులు ఖాళీ చేసేస్తారు అని చాలా మంది కంప్లైంట్లు చెబుతుంటారు.
దాని వాస్తవాల సంగతి ఎలా ఉంచినా కూడా అసలు ఆసుపత్రి ముఖం చూడాల్సిన అవసరం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మనము కోవిడ్ వచ్చినప్పుడు అందరు చాలా టెన్షన్లకు గురయ్యారండి. ప్రతి ఒక్కరికి అందరి ఫోకస్ కూడా, అందరి దృష్టి అంతా ఆరోగ్యం పైన, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడం, కాపాడుకోవడం, తర్వాత మనిషి యొక్క బాడీ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ పెంచు, ఇవన్నిటిపైన ఫోకస్ పెట్టారు అందరు. కోవిడ్ తగ్గిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోకి అలవాటు పడ్డారు. అంటే జాగ్రత్తల విషయంలో మళ్ళీ కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు. మనం వ్యక్తిగతంగా చేసేటువంటి కొన్ని జాగ్రత్తలతోటి చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మొట్టమొదటిది వ్యక్తిగత శుభ్రత. మనము శుభ్రత పాటిస్తే మనం వాష్రూమ్కి వెళ్ళినా, తినే ముందు కానీ, తిన్న తర్వాత కానీ, ఎక్కడ ఏది ముట్టుకున్నా కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వలన చాలా జబ్బులు నివారించుకోవచ్చు. రెండవది టైమ్లీగా టైంకు ఆహారం తీసుకోవటం. ఆహారం టైంగా తీసుకోవడంతో పాటు ఆహారం వేడిగా ఉండేట్టు చూసుకోవడం అవసరం. వేడి ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం ద్వారా వచ్చేటువంటి జబ్బులు అయితే ఉన్నాయో వాటిని నివారించుకోవచ్చు. మూడవది సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన వంట పదార్థాలు, ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. మన ఇంట్లో వండిన వంటకు శుచి, శుభ్రత, నాణ్యత అన్నీ ఉంటాయి. కానీ బయట ఎంత మంచి హోటల్లో భోంచేసినా, ఎక్కడ భోంచేసినా కూడాను అక్కడ జరిగేటువంటి ఆ వ్యవహారం అంతా కూడా వ్యాపార పరంగా జరుగుతుంది. కావాలని చేయకపోయినా, ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎక్కడ కంటామినేషన్ అయినా కూడా ఫుడ్ ద్వారా, ఆహారం ద్వారా వచ్చే జబ్బు చాలా తొందరగా వ్యాపిస్తాయి. అదొకటి టైఫాయిడ్, గ్యాస్ట్రైంటైటిస్, స్టమక్ ఫ్లూ, జాండీస్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, ఇవన్నీ కూడా ఆహారం ద్వారా వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి ఆహారంలో మనము బయట ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించుకోవటం, వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం, శుచి శుభ్రత మెయింటైన్ చేయటం అనేది అది మన చేతుల్లో ఉన్న పని. తూచా తప్పకుండా పాటిస్తే ఇవన్నీ నివారించుకోవాలి. దీంతో పాటుగా ఫుడ్ ద్వారానే కాకుండా మన శుభ్రతతో పాటు ఇంటి పక్కల శుభ్రత అనేది చాలా ముఖ్యం. మనం ఈ మధ్య గమనించే ఉంటారు, చాలా మంది విదేశీయులు ఇండియాకి వస్తే కామెంట్ చేస్తుంటారు, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటారు కానీ విధి దరిద్రంగా పెట్టుకుంటారు అని. ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం, ఇంటి చుట్టూ నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. మురుగు నీరు ఉంటే అది పోయేటట్టు ఏర్పాటు చేసి మున్సిపల్ సిబ్బంది చుట్టూ తీసుకెళ్ళాలి. ఎక్కడైనా సరే నిల్వ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాలు రాగానే వాతావరణం చల్లబడుతుంది, కానీ వాతావరణం వర్షాలతో పాటు నీళ్లు, దాంతోపాటు కీటకాలు వస్తాయి. దాంట్లో ముఖ్యమైన దోమలు. ఈ దోమలు, ఈగల ద్వారా చాలా జబ్బులు వస్తాయి. కాబట్టి దోమలు పెరగకుండా నివారించుకోవాలంటే ఇంటి చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు పూల కుండీల్లో, ఎయిర్ కూలర్లో, పాత టైర్లలో కొన్నిసార్లు నీరు నిల్వ ఉంటూ ఉంటాయి, అవి లేకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఈ జనరల్గా దోమలన్నీ సాయంకాలం 4 గంటల తర్వాత తిరుగుతూ ఉంటాయండి. అందుకని ఇంట్లోకి అన్ని కిటికీలకు ఈ దోమతెర లాంటి మెష్ దొరుకుతుంది, మస్కిటో మెష్ నెట్. అది పెట్టుకుంటే దోమలు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే పిల్లలకి ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ మస్కిటో రిపెలెంట్స్ ఉంటాయి, ఓడోమోస్ లాంటివి, అవి సేఫ్గా వాడుకోవచ్చండి. వాటిని చేతులకు కానీ, బాడీకి కానీ, ఈవెన్ పిల్లలు కూడా, పసిపిల్లలు కూడా సేఫ్గా వాడుకోవచ్చు. ఈ మస్కిటో రిపెలెంట్ వాడటం వలన దోమలు కుట్టకుండా నివారించుకోవచ్చు. దాంతోపాటు ఉత్తమమైనది ఏంటంటే దోమతెర, మస్కిటో నెట్, ఉర్దూలో మచ్చర్ దానా అంటారు. ఇవి చాలా ప్రాక్టికల్ అండి. ఈ మస్కిటో నెట్స్ ప్రభుత్వం ఉచితంగా, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేస్తుంది ఉచితంగా ప్రభుత్వం కూడా. సో ఉత్తమమైన నివారణ మస్కిటో నెట్స్ ఉంటే ఏంటంటే వాటి దోమలు పెరగకుండా చూసుకోవడంతో పాటు బై ఎనీ ఛాన్స్ వచ్చినప్పటికి కూడాను దోమతెర వాడడం అనేది చాలా మంచి పద్ధతి. తర్వాత కొన్ని రకాల వాటర్ బాండ్ డిసీజెస్ వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా తీసుకోవడం అవసరం. డాక్టర్ కాట్రగడ్డ చైతన్య గారు, డిఎం, అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇప్పుడు కూడా మనతో జాయిన్ అయ్యారు. చైతన్య గారు, ఇప్పుడు చాలా మంది ఒకప్పుడైతే అవగాహన ఉండేది కాదు వైద్యం గురించి, లేకపోతే అనారోగ్యాల గురించి, వీటి గురించి. ఇప్పుడు ఈ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, లేకపోతే రకరకాల సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇట్లాంటి వాటి ద్వారా చాలా మందికి పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక రకమైన మెడికల్ నాలెడ్జ్ కొంతవరకు ఏర్పడింది. చాలా వరకు అభిప్రాయాలు తెలుస్తున్నాయి, ఏంటి ఎలా ఉండాలి అని చెప్పి. ఇలాంటి అవగాహన వేరు, కాకపోతే వాటిని ఆచరణలో పాటించడం వేరు. ఎంతవరకు చాలా మంది అవగాహన ఉన్నప్పటికీ ఆచరణలో పెడుతున్నారంటారు ఈ విషయాల్ని?
గుడ్ ఈవినింగ్ అండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ చైతన్య అండి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, గుంటూరు రమేష్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో మీరు చెప్పినట్టుగా అండి, ఈ కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటన్నిటిలో కూడా హెల్త్ అవేర్నెస్ వీడియోస్ బాగా వస్తున్నాయి. కాకపోతే జనాలందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కానీ పాటించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. సో ఈ వీడియోస్ చూసినప్పుడు అందులో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని అట్లీస్ట్ ఒక 50% పీపుల్ ఆ పాయింట్స్ని ఫాలో అవ్వగలిగితే మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి లోకల్ పాపులేషన్ అందరికీ కూడా. సో దట్ హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ ఇవి కూడా తగ్గుతాయి. వాళ్ళకి కొంచెం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అవి ఫాలో అవడం మంచిదండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఇట్లాంటి సమయాల్లో సీజన్లు మారినప్పుడు, వర్షాకాలాలు లేకపోతే కొంత చిత్తడిగా ఉన్నప్పుడు కాచి వడపోసి నీళ్లు తాగడం చాలా మంచిది అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ చాలా మంది వాడరు. అలాగే నీళ్లు చుట్టుపక్కల నీళ్ల పక్కన చేరడం, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఈ కాచి వడపోచి నీళ్లు తాగడం వల్ల అట్లాంటి వాటిని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు? ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి సార్? సో మామూలుగా మనకి ఈ వర్షాకాలంలో ఈ నీరు నిల్వ ఉండడం వల్ల, తర్వాత ఆ నీరు వచ్చి మంచినీళ్ళు తాగే నీళ్ళు కలవడం వల్ల చాలా రకాలైన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా డయేరియా, వాంతులు, తర్వాత కలరా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లతో పాటుగా హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అనేవి మనకి జాండీస్ కలగజేసే కొన్ని రకాల వైరస్లు అనమాట. ఇవి లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాకాలంలోనూ లేదు ఈ కలుషితమైన నీరు తాగకుండా నీరు కాచి వడకాచుకొని తాగడం వల్ల, లేదు ఫిల్టర్ చేసిన నీరు తాగడం వల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం అరికట్టవచ్చు. సార్, అలాగే చైతన్య గారు, ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు టౌన్లు లేకపోతే సిటీలనే కాదు, పల్లెటూర్లలో కూడా బయట క్యాన్లలో దొరికే నీళ్ళనే ఎక్కువ వాడుతున్నారు. వీటి వల్ల కూడా కొంత ఆరోగ్యం దెబ్బతింటుంది అంటారు. అట్లాంటి నీళ్లు కాకుండా ఏ రకమైన నీళ్లు వాడితే బెటర్ అంటారు తాగడానికి? సో మామూలుగా అంటే ఇప్పుడు పల్లెటూరులోనూ ప్రతి చోట్ల ఈ ఫిల్టర్డ్ వాటర్, క్యాన్డ్ వాటర్ అనేది వస్తుందండి. బట్ వాళ్ళు ఏ రకమైన ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, ఏ రకంగా బ్యాక్టీరియా, వైరస్ అనేవి క్లియర్ అవుతున్నాయి వాటర్ నుంచి, దాంతోపాటుగా వాళ్ళు సక్రమంగా క్యాన్స్ అవి మెయింటైన్ చేస్తున్నారా, వాటిలో క్లీనింగ్ అది ప్రాపర్గా జరుగుతుందా అనే అన్ని పాయింట్స్ మనం పరిగణలోకి తీసుకోవాలి. యూజువల్గా మనకి ఇంట్లో ఇప్పుడు కొత్తగా వాటర్ ఫిల్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళ ఇళ్లలో వాడుతున్నారు. వాటిలో అయితే మనకు తెలుస్తుంది ఎంతవరకు ప్యూరిటీ వస్తుంది, ఎలా వస్తుంది అనేది. బట్ ఈ క్యాన్ వాటర్ అనేది పల్లెటూళ్ళలోనూ చాలా ప్రదేశాల్లో విచ్చలవిడిగా ఇస్తున్నారు, కానీ అవి ఎంతవరకు క్లీన్ అవుతున్నాయి అనేది మనకి కరెక్ట్గా రిజల్ట్స్ అనేవి తెలియండి. ఓకే సార్, అయితే ఇళ్లలో వాడే ఫిల్టర్లు వీటి ద్వారా వచ్చే నీళ్లు తాగడం మంచిదేనా సార్? ఇళ్లలో మనకి ఈ మధ్యకాలంలో చాలా రకాల ఫిల్టర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ వస్తున్నాయండి. అవి చాలా వరకు 99% ఈ బ్యాక్టీరియాస్, వైరసెస్ వీటన్నిటిని క్లియర్ చేస్తున్నాయి. సో ఆ వాటర్ కొంచెం సేఫ్ సైడ్ గానే ఉంటుందండి. దిలీప్ గారు, ఇప్పుడు చిన్న దోమ చాలు ఆస్తులు అమ్ముకునేలా చేయడానికి అనే పరిస్థితి ఏర్పడింది. దోమల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కొంచెం వ్యాధుల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. అసలు దోమల్ని నివారించడానికి లేకపోతే వాటిని కంట్రోల్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ మీరు అన్నట్లు దోమల వల్ల వచ్చే జ్వరాల వల్ల కొంతమంది కాంప్లికేషన్స్ రావటం వల్ల హాస్పిటల్ పాలయ్యి దానివల్ల ఖర్చు ఎక్కువ అవటం, ఆరోగ్య ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి దోమ కాటు వల్ల వచ్చే ఫస్ట్ బేసిక్ గా 3 రకాలు జబ్బులండి. ఒకటి డెంగ్యూ ఫీవర్, అంటే ఇది జనరల్ గా మార్నింగ్ పూట ఉండే దోమలు కుడటం వల్ల వచ్చే వైరల్ ఫీవర్. అంటే డెంగ్యూ వైరస్ దోమ ద్వారా మనిషికి వస్తుందండి. సో ఇదొక వైరల్ ఫీవర్. రెండోది సాయంత్రం పూట, అంటే 6 తర్వాత రాత్రి పూట ఉండే దోమలు, ఇదో రకమైన దోమలు. దీని కుట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే మలేరియా. ఈ మలేరియాలో 2 రకాలు, ఒకటి ఫాల్సిపారం మలేరియా, ఒకటి వైవాక్స్ మలేరియా. వైవాక్స్ మలేరియా అయితే జనరల్ గా టాబ్లెట్స్ తో నయమైపోద్ది, చాలా మందికి కాంప్లికేషన్స్ లేకుండా నయమైపోతుంది. ఫాల్సిపారం మలేరియాలో ఏంటంటే అది బ్రెయిన్ కి కూడా వెళ్ళి లివర్ ఫెయిల్యూర్, మెనింజైటిస్ ఇవన్నీ వచ్చి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ రావడం వల్ల హాస్పిటల్లో ఐసీయూలో జారడం, ఖర్చు ఎక్కువ అవటం, ప్రాణానికి ఆపద రావటం ఇవన్నీ జరుగుతాయి. అలాగే మన డెంగ్యూలో కూడా చూసుకుంటే 95% పేపర్ ఏంటంటే 4-5 రోజుల్లో జ్వరం తగ్గిపోవటం, మామూలుగా అయిపోవడం జరుగుతుంది. ఒక 5 to 10% పీపుల్ కి ఈ డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ కి కన్వర్ట్ అవడం వల్ల దాని కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళడం వల్ల ఐసీయూలో ఉండటం, ప్లేట్లెట్ పడిపోయి బ్లీడింగ్ అవ్వటం,
ఇవన్నిటి వల్ల మనకి ఆరోగ్యం మీద ఇబ్బంది పడుద్ది, ఆర్థికంగా ఇబ్బంది పడతారు, సైకలాజికల్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దోమలు కొట్టకుండా చూసుకోవాలి. దోమలు కొట్టకుండా చూసుకోవాలంటే ప్రతి దోమని మనం పట్టుకుని దోమని మన కొట్టకూడదనే ప్రయత్నం చేయలేం. కాకపోతే ఓవరాల్ గా మన సరౌండింగ్స్, మన చుట్టుపక్కల నీట్ గా ఉంచుకోగలిగితే, ఇందాక మన మిగతా డాక్టర్ గారు చెప్పినట్టు నీటి నిల్వలు ఉంచుకోకుండా ఉంటాం, పాత టైర్లో నీటి నిల్వ ఉంచుకోకుండా చూడటం, పాత కుండీల్లో నీరు నిలవకుండా ఉంటాం చూసుకోవటం, అలాగే సాయంత్రం పూట డోర్స్ అన్ని వేసుకోవటం, కంపల్సరీ మస్కిటో నెట్స్ అనేది మన విండోస్ కి డోర్స్ కి పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది తగ్గించే అవకాశం, అంటే 100 దోమలు వస్తుంటే చాలా మటుకు మనం అవాయిడ్ చేసే అవకాశాలు. మిగతాది చాలా మటుకు కొన్ని దోమలు ఇంకా మిగిలిపోయినప్పుడు చాలా మంది ఈ మస్కిటో బ్యాట్స్ అని వస్తున్నాయి కదండి, దాంతో పడుకునే ముందు దోమల్ని చంపి పడుకుంటే కొంత మనకి రిస్క్ తగ్గే అవకాశం. వీటిల్లో చిన్నపిల్లలకి మస్కిటో రిపెల్లెంట్స్ రాసి పడుకోబెట్టడము, మనకి ఇంటి చుట్టుపక్కల బాగా చెట్లు పొదలు అవన్నీ ఉంటే కూడా, అంటే మనం పెంచుకునే చెట్లు ఎన్ని నీట్ గా ఉంచుకుంటే దోమలు రావడం అనేది తక్కువే ఉంటుందండి, ఎందుకంటే నీటి నిరోధు. కాకపోతే మన చుట్టుపక్కల పిచ్చి చెట్లు పొదలు అవన్నీ ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, దానివల్ల కూడా మనకి దోమలు వచ్చే అవకాశం ఉంది. మనం చేయగలిగేది మనం చేసి పక్కన పొదలు చెట్లు ఏంటంటే మన మున్సిపాలిటీకి కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి క్లియర్ చేసే అవకాశాలు. సో ఇది ఒక్కరు చేస్తే జరిగే పని కాదు. 90% ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ దోమకాటు నుంచి వచ్చే డెంగ్యూ, మలేరియా దాని వల్ల వచ్చే కాంప్లికేషన్ తప్పించుకోగలుగుతాం. కొంత ప్రభుత్వం కూడా ఈ మురుగునీరు క్లియర్ చేయడం, వాటర్ కలుషితం కాకుండా చూసుకోవటం, అలాగే పొదలు ఇవన్నీ పెరగకుండా చేసుకోగలిగితే, మనం అందరం కలిసి చేసుకోగలిగితే ఈ దోమకాటు నుంచి మనం బయట పడవచ్చు. దానివల్ల వచ్చే జ్వరాలు, దాని కాంప్లికేషన్ నుంచి బయటపడే అవకాశాలు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బరువు తగ్గాలంటే ఆలస్యంగా తినకూడదు, లేకపోతే తినగానే పడుకోకూడదు, కాసేపు అయినా వాకింగ్ చేయాలి, అలాగే ఫోను, ట్యాబు, కంప్యూటర్ లాంటివి ఎక్కువ చూస్తే కళ్ళు పాడవుతాయి, లేకపోతే తినగానే నోరు శుభ్రం చేసుకుంటే దంత సమస్యలు దూరం అవుతాయి. ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలే. కాకపోతే ఎంతవరకు పాటిస్తున్నారు వీటిని పాటించడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి ప్రాక్టికల్గా? మన యొక్క ప్రాధాన్యతల్లో ఆరోగ్యానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏమవుతుందంటే మనం ఎట్లా కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయాలు తీసుకుంటాం, ఒక వారం రోజుల్లో వాటిని మర్చిపోతాం. అలాగే ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అందరూ ఆ నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత అన్నీ మళ్ళీ వాటిని మర్చిపోతున్నారు, వాటిని పాటించట్లేదు. ముఖ్యమైనది ఏంటంటే దీంతో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు, తర్వాత శారీరక వ్యాయామం, వాకింగ్ నడక చేయటం, కొద్దిపాటి వ్యాయామం చేయటం, వీటి వలన కలిగేటువంటి ఆరోగ్యంలో లాభాలు మనము అసలు చాలా గొప్పగా ఉంటాయండి. రోజుకు అరగంట వ్యాయామం చేస్తే మనకు శైలి పెరుగుతూ ఉంది, రాబోయే జబ్బులు నివారించుకోవచ్చు, బాడీ ఫిట్గా ఉంటుంది, మన యొక్క శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, జబ్బులను మనం ఫైట్ చేసేటువంటి కెపాసిటీ కూడా బాడీకి పెరుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే చాలామంది జబ్బులు పాలవుతున్నారు. సమస్య వచ్చేదాకా మేల్కోవట్లేదు, వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ల దగ్గర పరిగెత్తడం, హాస్పిటల్ పరిగెత్తడం అనేది ఆలోచన చేస్తున్నారు. కానీ నివారణ అనేది ఉత్తమమైంది చికిత్స కంటే, ఇందాక మనం అనుకున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ, వాళ్ళు యువకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బరువును మోతాదులో ఉంచుకోవటం, బరువును కంట్రోల్లో ఉంచుకోవటం, ఊబకాయం లేకుండా చూసుకోవటం, ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేయటం, టైంకు భోజనం చేయటం, నిద్ర కూడా రోజు కనీసం ఒక 7 to 8 అవర్స్ నిద్ర ఉండాలండి. ప్రశాంతంగా నిద్రపోయినప్పుడే బాడీకి రిలాక్సేషన్ ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, తెల్లారి ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు, అన్ని విధాల శక్తి కూడా వస్తుంది. కానీ నిద్ర విషయంలో ఎలాంటి లోపాలున్నా, నిద్రలేమి ఉన్నా కూడా బాడీకి సరైనటువంటి రెస్ట్ దొరకదండి. అది కూడా చాలా అవసరం. దాంతోపాటు మనము వ్యక్తిగత అలవాట్లు అనేటివి ఆరోగ్యకరంగా ఉండే విధంగా చూసుకోవటం, మనం తినే ఆహారంలో కూడా సమతుల్యమైన ఆహారము, పౌష్టికాహారం ఉండేట్టు చూసుకోవాలండి. ఈ జంక్ ఫుడ్ తినటం, చేతుల్లో తినటం,
బయట పదార్థాలను తినటం అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. సరే. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే బయట ఎంత ఎక్కువగా తింటే, ఏ రోజు ఎక్కువ తింటే గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను పలానా చోట తిన్నాను, నేను పలానా చోట తిన్నాను. మండే మార్నింగ్ డిస్కషన్ ఏముంటుంది స్కూల్స్లో, ఆఫీసుల్లో అంటే నైట్లో డిన్నర్ ఎక్కడ చేశారు మీరు, సండే నైట్ ఎక్కడ డిన్నర్, ఎక్కడ భోజనం చేశారు, అది గొప్పగా చెప్పుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో భోజనం ఉత్తమమైనది. అది అమ్మ చేసినా, భార్య చేసినా, సోదరి చేసినా కూడా అది వాళ్ళు శుచిగా, శుభ్రంగా మనసు పెట్టి చేస్తారు. అది బయట వాళ్ళు చేసే అవకాశమే లేదు. కాబట్టి గుర్తించి తప్పనిసరిగా ఇంటి భోజనానికి ఉత్తమమైనగా భావించాల్సిందిగా నేను భావిస్తున్నాను. చైతన్య గారు, ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన జ్వరాలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా హాస్పిటల్ కిటకిటలాడిపోతున్నాయి జనంతో. కొంతమంది ఏమో తలనొప్పి, లేకపోతే పళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, లేకపోతే కఫం వస్తుంది, దగ్గు, పైకి జ్వరం కనిపించకపోయినా కూడా కొంచెం సుస్థి చేసినట్టు డల్గా ఉంటుంది అని చెప్పి ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు? సో యూజువల్గా అండి, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మన బాడీ దాని ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడం కోసం ఫీవర్ రెస్పాన్స్ వస్తుందండి. సో ఏదైనా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, లేదు అప్పర్ రెస్పిరేటరీ అంటే మనకి శ్వాసకోశ సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఆ ఇమ్యూన్ ఫైటింగ్ అనేది అంత లైట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంత సివియర్ ఫీవర్స్ రావడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవండి. సో అలాంటి కండిషన్లో వాళ్ళకి మైల్డ్ ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్, కొంచెం వీక్నెస్గా ఉండడం, ఇలాంటి కండిషన్స్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు, లేకపోతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటారు. వాటిలో కూడా వాళ్ళకి మైల్డ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్, తర్వాత స్కిన్ ర్యాషెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. కానీ మనకి జనరల్ గా ఈ వర్షాకాలంలో చూసేవన్నీ కూడా యూజువల్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. అవి మనకి ఫీవర్ కాజ్ చేసే అంత సివియర్ గా లేకుండా మా ఫీవరిష్ సెన్సేషన్ తోటి కొంచెం బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్ ఇలాగా ప్రెజెంట్ అవుతూ ఉంటాయండి. సార్, చైతన్య గారు, అలాగే ఈ చలికాలంలో కొంతమందికి సహజంగా చలికాలం లేకపోతే వానాకాలం రాగానే జలుబు చేయడం, ఆ సీజన్ అంతా కొంత ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమంది తెలిసో తెలియకో రెగ్యులర్ గా జలుబు తగ్గే టాబ్లెట్లు వేసుకోవడం, లేకపోతే విక్స్ అనేది కొన్ని ఇవి చిన్న చిన్న విక్స్ ఉంటాయి, అవి ముక్కులో పెట్టి పీల్చడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది మంచిదేనంటారా? సో యూజువల్ గా అండి, కొన్ని కండిషన్స్ లో ఈ చలికాలంలో కోల్డ్ ఎయిర్ తగిలినప్పుడు కొంతమందికి ఆ రియాక్షన్స్ వచ్చి కోల్డ్ తర్వాత సో ఇలాంటి రావడం జరుగుతుంది. ఇవి కాకుండా అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, సైనసైటిస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఈ చలికాలం వచ్చినప్పుడు వెంటనే ఇన్ఫెక్షన్స్ గురవుతుండడం, లేదు అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ లైక్ కోల్డ్, కాఫ్ ఇలాంటివి డెవలప్ అవడం చూస్తుంటాం. సో జనరల్ గా వీళ్ళకి ఫీవర్ లాగా వచ్చే స్టేజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా ఎక్కువ మందికి ఇలా మైల్డ్ కోల్డ్, సోర్ థ్రోట్ వీటితోని నయం అయిపోతూ ఉంటుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు టెంపరీ మెషర్స్ కింద ఈ విక్స్ గానీ లేదు అదర్ మెడికేషన్స్ టెంపరీ రిలీఫ్ కోసం వాడుతుంటారు. అవి కూడా ఏంటంటే ఓవర్ యూసేజ్ కూడా చేయడం మంచిది కాదండి. అవి ఓవర్ యూస్ చేసే కొంది మన బాడీ దానికి రెస్పాన్స్ అవ్వడం కూడా తగ్గుతుంది. కొంతకాలానికి టాకిఫైలాక్సిస్ అంటాం, అంటే ఆ మెడిసిన్ మనకి పనిచేయకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు, అవసరం పడినప్పుడు ఏదో కొద్ది మోతాదులో వాడడం మినహాయించి అత్యధిక ఎక్కువ మోతాదులో రిపీటెడ్ గా వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ అంటే వాళ్ళంతటి వాళ్ళుగా మెడిసిన్స్ కొనుక్కొని వాడడం వల్ల ఫ్యూచర్ లో మెడిసిన్స్ పనిచేయకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ ఎక్కువ కాలం అంటే ఈ లక్షణాలు ఎక్కువ కాలంగానే ఉండే పని అయితే ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని తగిన మందులు వాడడం వల్ల దాన్ని నివారణ పొందవచ్చు. అండ్ ఇటువంటి అన్నెసరీ మెడికేషన్ యూస్ కూడా తగ్గించుకోవచ్చు అండి. అలాగే చైతన్య గారు, వాళ్ళకి ఏంటంటే విక్స్ కంటిన్యూగా వాడుతుండడం వల్ల కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, బాగుంటుంది, నాకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటివి కాకుండా ఇళ్లలో కొంచెం ఆవిరి పెట్టుకోవడం, ఇలాంటివి ప్రత్యామ్నాయాలు ఏమైనా పాటించవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఇంట్లో మనం ఎప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు, వేడి నీళ్ళతో ఇది ఆవిరి పీల్చడం ఒకటి, తర్వాత కొంచెం వేడిగా ఉండే వాటర్ కానీ, గోరువెచ్చని నీళ్లు కానీ, లేదా సూప్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండడం. ఇలాంటివి చేయడం వల్ల కొంచెం వరకు మనం ఆ సిమ్టమ్స్ నుంచి తగ్గించుకోవచ్చండి. ఈ ఓవర్ యూస్ గా విక్స్ వాడడం కానీ, అదర్ మెడికేషన్స్, ఈ నేసల్ డీకంజెషన్స్ అంటారు, అలాంటి మెడిసిన్స్ కొంతకాలం వాడిన తర్వాత ఆ మెడిసిన్స్ కి మనకి రెస్పాన్స్ రావడం తగ్గిపోతుంది. అండ్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ లో మనం వాడుకోవడానికి అవి పనిచేయవు. సో మనం చిన్న చిన్న రెమెడీస్, హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో అయితే మెడిసిన్స్ నుంచి వాడకుండా మనం రిలీఫ్ పొందొచ్చండి.
దిలీప్ గారు, ఇంతకుముందు మన చర్చలో శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఆదివారం అయిపోగానే సోమవారం ఆఫీసులో కావచ్చు, లేకపోతే స్కూళ్లలో పిల్లవాళ్ళు, కాలేజీలో కుర్రవాళ్ళు వీళ్ళందరూ కూడా నిన్న ఆదివారం మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాం, ఎక్కడ తిన్నాం, ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ అయిపోయింది. బయట ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఛాన్స్ దొరికితే అని చెప్పి. అలాంటివి అదే కాకుండా చాలా మంది ఉదయాన్నే టిఫిన్లు ఇళ్లలో చేయకుండా రోడ్ల పక్కన ఉండే చిన్న చిన్న బండ్లు టిఫిన్ సెంటర్లలో తినడం, వాటి మీద అయితే చాలా ఈగలు వాళ్తుంటాయి. పక్కన రోడ్ల మీద వెళ్లే బండ్లు, వాటికి సంబంధించి దుమ్ము ధూళి ఇవన్నీ పడుతుంటాయి. ఇట్లాంటివన్నీ తినడం వల్ల ఏ విధమైన అనారోగ్యాలు వస్తాయి? మీరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు బయట తింటాము, ఎక్కువ సార్లు బయట తిరిగి మనం కొత్త కొత్త రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేసి మన ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్ లో పెట్టడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయింది, లైఫ్ స్టైల్లో బాగానే తయారైంది. సో దాన్ని మనం పూర్తిగా ఆపడం మన వల్ల కష్టమే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అసలు బయట తినండి ఇవన్నీ పర్లేదు, అసలు ఎందుకు మనం బయట తినకూడదు అనేది కూడా శ్రీనివాస్ గారు చాలా నీట్ గా చెప్పారు. ఫస్ట్ ఫండమెంటల్ గా ఏంటంటే, ఎంత గొప్ప రెస్టారెంట్ అయినా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన ఇంట్లో వాళ్ళు వండిన జాగ్రత్తగాను క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ వాడే అవకాశాలు ఎంతో కొంత తెలుసో తెలియకో కావాలనో అవసరం లేకుండానో జరిగే అవకాశం దానికి ఒకటి. రెండు, మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బయట వెళ్ళినా ఉప్పు పదార్థాలు, నూనె పదార్థం అనేది చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎందుకంటే తొందరగా వండాలంటే నూనెలో వండాలి, టేస్టీగా వండాలంటే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్. మూడోది, మీరు అన్నట్లు బయట బండ్ల మీద మనకున్న పొల్యూషన్ తెలుసు మీకు. ఏ సిటీ తీసుకున్నా పొల్యూషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కార్బన్ పార్టికల్స్, మన వెహికల్స్ లో వచ్చే కార్బన్ పార్టికల్స్ కానీ, మన రోడ్ల మీద ఉన్న దుమ్ము వెహికల్స్ వల్ల లేసి ఫుడ్ మీద పడటం కానీ, గాలిలో ఉన్న సల్ఫర్ ఇవన్నీ కూడా ఫుడ్ మన ఆహార పదార్థాల్లో చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇవన్నీ చేరుకుంటుంటే పొల్యూషన్స్ అనేది ఆల్రెడీ మనం గాలి ద్వారా తీసుకుంటున్నాం, దాంతో ఎంతో కొంత రిస్క్ పెరుగుతుంది. అది కాకుండా మనకి ఆహార పదార్థాలు పడే దుమ్ము, ధూళి, సల్ఫరు, కెమికల్స్ ఇవన్నీ తీసుకున్న ఫుడ్ తీసుకుంటే రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల వచ్చే అక్యూట్ ప్రాబ్లం అంటే ఇమీడియట్ గా వచ్చేది ఇందాక చైతన్య గారు చెప్పినట్టు డయేరియా, లూజ్ మోషన్స్, టైఫాయిడ్, కలరా, ఫుడ్ ఇన్ఫెక్షన్. దీర్ఘకాలికంగా ఈ సల్ఫర్, ఈ కెమికల్స్ ఇవన్నీ మనం ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, బయట రోడ్డు మీద ఫుడ్ మీద పడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్, డయాబెటీస్ రిస్క్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. సో ఫండమెంటల్ గా ఏంటంటే, కుదరినప్పుడు అవసరం ఉన్నప్పుడు బయట మనం ఆర్డర్ చేసుకొని తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇప్పుడు ఎలా తయారైందంటే, అప్పుడప్పుడు ఇంట్లో తింటాం, ఎప్పుడు బయట తింటాం. అంటే రెస్టారెంట్కి వెళ్ళి కానివ్వండి, లేకపోతే ఫుడ్ యాప్స్, డిఫరెంట్ మనకి ఇంటికి తీసుకొచ్చే యాప్స్ కూడా ఉన్నారు. మనం ఆర్డర్ చేయగానే 10-15 నిమిషాల్లో ఇంటికి ఫుడ్ తీసుకొచ్చారు. సో ఇది తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ బయట వండే వాళ్ళ దగ్గర రిస్క్ పెరుగుతుంది, దాని నుంచి ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకో రిస్క్ పెరుగుతుంది, దాని తర్వాత మనం తీసుకోవాలి. సో 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇంట్లో నెలకు ఒకసారి బయటకు వెళ్తుంటే, ఈ మధ్య కాలంలో నెలకు ఒకసారి ఇంట్లో వండుకునే పరిస్థితి కూడా కొన్ని హోమ్స్ లో జరుగుతున్నది. సో ఫండమెంటల్ గా ఆలోచన చేసి మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకోవాలి, పక్కన వాళ్ళ చేతిలో వద్దు. మన ఆరోగ్యం ఉండాలంటే ఫస్ట్ శుచి, శుభ్రము, వేడిగా ఉండే ఫుడ్, ఉప్పు, కారం, నూనె ఈ పదార్థాలు ఫ్యాట్ తగ్గించి తినుకోవటం, అలాగే ఎక్సర్సైజ్ చేయటం, మూడోది చక్కగా నిద్రపోవటం. ఈ 4 చేస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా మంది వచ్చి హాస్పిటల్లో మా ఇమ్యూనిటీ పెరగడానికి మందులు ఇవ్వండి అని. ఇమ్యూనిటీ పెరగడానికి మందులు ఉండదండి. స్ట్రెస్ తగ్గించుకోవటం, చక్కగా 6 to 7 hours మినిమం నిద్రపోవటం, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం, వెయిట్ ఊబకాయం లేకుండా చూసుకోవటం, వెయిట్ అదుపులో ఉంచుకోవటం, అరగంట నుంచి గంట వ్యాయామం చేయటం. ఈ 4 చేయగలిగితే మన ఇమ్యూనిటీ ఉండి ఇన్ఫెక్షన్ నుంచి బారి నుంచి మనం బయటపడేది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉదయాన్నే లేవగానే కొంతమంది, ముఖ్యంగా మహిళలు, ఇళ్లలో అందరి కోసం ఫుడ్ రెడీ చేయడం, టిఫిన్ రెడీ చేయడం, అలా ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా కార్యక్రమాలు, ఇట్లాంటి వాటి పేరుతోటి చాలా లేటుగా టిఫిన్ తింటూ ఉంటారు. దానివల్ల ఆ రోజంతా కూడా మిగిలిన మధ్యాహ్నం ఫుడ్ కూడా లేట్ అవుతుంది, రాత్రి ఫుడ్ కూడా పడుకునే ముందు తింటారు, వెంటనే నిద్రపోతుంటారు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది?
ఇప్పుడు టైంకు అంటే సమయానికి ఫుడ్ తినకపోవడం వల్ల భోజనం కానీ టిఫిన్ కానీ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసిడిటీ పెరుగుతుందండి. అసిడిటీ పెరుగుతుంది, కాలక్రమేణా ఆకలి తగ్గుతుంది, డైజెషన్ అంటే సరిగా అరగదు, ఈ జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ప్లస్ ఎప్పుడైతే మనము టైం కంటే తింటూ ఉంటామో మనకు సరిగా ఆహారం కూడా తీసుకోరు. ఆకలి తగ్గిన తర్వాత తినేటువంటి ఒక క్వాంటిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఇంట్లో గృహిణులకు అందరికీ అంత పని చేసేటప్పుడు వాళ్ళకు కూడా టైం భోజనం చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. దాంతోపాటు ఇంట్లో వాళ్ళకందరికీ వాళ్ళు తమ యొక్క బాధ్యత వహించి అవన్నీ చేయగలుగుతారు. ఒకటి ఫుడ్ విషయంలో ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఒకటి ఏంటంటే మనం ఈ ఆహారము బయట ఎంత పెద్ద హోటల్ అయినా సరే ఆహారము ఫుడ్ అనేది వాళ్ళకు ఇండస్ట్రీ అండి. ఆహారాన్ని ఎవరు ఈ హోటల్స్లో కానీ రెస్టారెంట్లో ఎవరు పడేయరు. ఆహారాన్ని వాళ్ళు వాడే క్రమంలో 3 రకాలైనటువంటి ఏజెంట్స్ వాడతారు. ఒకటి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, అంటే దాన్ని రుచికరంగా ఉండేటువంటి కెమికల్స్ కలుపుతారు. రెండవది దే ఆర్ కలరింగ్ ఏజెంట్స్, అంటే ఆ ఫుడ్ కలర్ఫుల్గా కనపడాలి, అంటే అట్రాక్టివ్గా కనపడాలి, కంటికి ఆకర్షించాలి. బిర్యానీ లాంటి వాటిల్లో కలర్ కనపడతా ఉంటుంది మనకు. అలాంటి వాటిలో కలరింగ్ ఏజెంట్ కలుపుతారు. అది కాకుండా ఆహారపు నిల్వ టైం పెంచేటందుకు దే ఆర్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఈ 3 రకాల కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్ ప్రతి హోటల్లో, ప్రతి రెస్టారెంట్లో, టాప్ 5 స్టార్ హోటల్ కూడా వాడతారండి. అయితే వీటి వల్ల రిస్క్ ఎక్కువ అవుతుంది, వీటి వచ్చే ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళ ఆహారాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూస్తారు కాబట్టి నిల్వ ఉంచుకుంటారు. ఆ నిల్వ ఉంచుకునే క్రమంలో సరైన శుచి శుభ్రత పాటించరు. కొన్నిసార్లు ఉడకని వాటిని మళ్ళీ ఉడికిచ్చి ఆయిల్ వాడిన ఆయిల్నే మళ్ళీ వాడటం, ఇలాంటి వాటి వలన చాలా సమస్యలు వస్తున్నాయండి. ఓకే శ్రీనివాస్ గారు, అలాగే మధ్యకాలంలో అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఎంతసేపు గ్యాప్ ఉండాలి తిండికి నిద్రకి మధ్య? సార్ ఇది భోజనం చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసేసి, అందుకే పెద్దలు ఏమంటారంటే నైట్లో కాస్త వాకే వైల్ అంటారు, అంటే కాస్త నడిస్తే బెటర్. నైట్లో ఓ 10-15 నడక చేయగలిగితే ఇంట్లో కానీ బయట కానీ ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తగినంత నీళ్లు తాగేసి, వీలుంటే వేడి నీళ్లు తాగేసి, గోరువెచ్చని వేడి నీళ్ళు తాగి లేదా వేడి పాలు తాగి పడుకుంటే నిద్ర శుభ్రంగా చక్కగా డీప్ నిద్ర పడుతుందండి. చైతన్య గారు, ఇప్పుడు సహజంగా ప్రాథమిక చికిత్స అని అంటుంటాం కదా, ఇండ్లలో చేసుకోదగ్గ ఈ సీజన్లో వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుకోవడానికి ఎలాంటి ప్రాథమిక చికిత్సలు ఇండ్లలోనే చేసుకోవచ్చు? ఎటువంటి సమయంలో రోగిని ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది? సో ఈ కాలంలో అండి, వర్షాకాలంలో ఎక్కువగా ఈ లూజ్ మోషన్స్, డయేరియా, వామిటింగ్స్ అనేవి చాలా కామన్ గా చూస్తుంటామండి. ఇది కలుషితమైన వాటర్ గానీ కలుషితమైన ఆహారం తినడం వల్ల యూజువల్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఈ డయేరియా, వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అయిన వెంటనే ఇనిషియల్ గా మనము హోమ్లోనే, ఇంట్లోనే ప్రాథమిక చికిత్స స్టార్ట్ చేసుకోవాలండి. మనకి ఇంట్లోనే ఓఆర్ఎస్ అని సొల్యూషన్స్ ఉంటున్నాయి, పౌడర్స్ వస్తున్నాయి. సో ఓఆర్ఎస్ వాటర్ అనేది డయేరియా అయిన తర్వాత తీసుకోవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ డయేరియా తీవ్ర మోతాదులో అయ్యే కొద్దీ బాడీలోంచి వాటర్ కంటెంట్ తగ్గి డీహైడ్రేషన్లోకి వెళ్తాం. సో ఆ డీహైడ్రేషన్ ని ప్రివెంట్ చేయడానికి ఈ ఓఆర్ఎస్ అనేది అందరూ స్టార్ట్ చేయాలి లూజ్ మోషన్ స్టార్ట్ అయిన వెంటనే. సో యూజువల్ గా మనము ఇంట్లో ఒక పెద్ద మనిషి, అంటే అడల్ట్ పేషెంట్ ఎవరైనా లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఒక్కొక్క లూజ్ మోషన్స్ కి అరౌండ్ 200 to 250 ml ఆఫ్ వాటర్, అంటే ఒక గ్లాస్ ఆఫ్ ఓఆర్ఎస్ తీసుకోవాల్సి వస్తుందండి. సో అట్లాగా యావరేజ్ గా 2 నుంచి 3 లీటర్ల ఓఆర్ఎస్ అనేది ఒక అడల్ట్, పెద్ద 30 ఏళ్ళు దాటిన వ్యక్తులు అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 లీటర్ల ఓఆర్ఎస్ అనేది తీసుకుంటూ ఉండాలి సివియర్ డిహైడ్రేషన్ అవుతున్నప్పుడు. అట్లా కాకుండా చిన్నపిల్లల్లో, అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఒక లూజ్ మోషన్ కి అర గ్లాసు ఓఆర్ఎస్ వాటర్ తాగుతున్నారండి. అది మనము ఒక లెక్కలాగా తీసుకొని మోషన్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది, ఓఆర్ఎస్ వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. మరీ చిన్న పిల్లల్లో, అంటే పసికందుల్లో వాళ్ళకి ఇలా లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఈ 2 చెంచాలతోటి ఎవరీ 2-3 minutes ఒకసారి 2-3 చెంచాలు ఓఆర్ఎస్ వాటర్ అనేది ఇస్తూ ఉండాలండి. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇది కాకుండా ఈ వామిటింగ్స్ అవుతున్నప్పుడు కూడా డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ టైంలో కూడా ఓఆర్ఎస్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు.
ఇవి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఇవి డిహైడ్రేషన్ బాగా ఎక్కువైపోవడం వల్ల పేషెంట్ సిక్ అయిపోతారు. అంటే వారికి పల్స్ అందకపోవడం, చిన్నపిల్లల్లో అయితే యూరిన్ సరిగ్గా రాకపోవడం, చర్మం అంతా పొడిబారిపోవడం, తర్వాత కళ్ళు కుచించుకుపోవడం, ఇలాంటి డిహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అదే పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలు, డిహైడ్రేషన్ లక్షణాలు అంటే నాలుగు తరిబారిపోవడం, యూరిన్ సరిగ్గా రాకపోవడం, బాగా నీరసించిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, స్పీడ్గా కొట్టుకోవడం, బీపీ తగ్గడం, ఇలాంటివన్నీ కూడా డిహైడ్రేషన్ సివియర్గా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనపడితే ఇంట్లో చేసే ట్రీట్మెంట్తో పాటు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి వైద్యం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డిహైడ్రేషన్ అనేది మనం వెంటనే ట్రీట్ చేయకపోతే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇంట్లో జ్వరాలు అలాంటివి వచ్చినప్పుడు చిన్న పారాసిటమాల్ 1-2 రోజులు జ్వరాలకి మనము ఇంట్లోనే కొంచెం పారాసిటమాల్ ఇలాంటివి తీసుకోవచ్చండి. అట్లా కాకుండా ఈ వైరల్ ఫీవర్స్లో అట్లా కాకుండా కొన్ని రకాల సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అందులో ఫీవర్ కంటిన్యూస్గా వస్తుంది, బాగా నీరస పడిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి. చైతన్య గారు, మీరు చెప్పినట్టు పిల్లలకి, చిన్నపిల్లలకి విరోచనాలు, వాంతులు, రకరకాల జ్వరాలు వస్తుంటాయి. అయితే 3-4 ఏళ్ల వయసు అలాంటి వాళ్ళు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాదు ఏంటి సమస్య అనేది. పేరెంట్స్ కూడా దాన్ని అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయంలో ఏం చేయాలి పేరెంట్స్ అసలు? సో చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇచ్చేటప్పుడు కానీ స్వచ్ఛమైన ఆహారం, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఎటువంటి పాడైపోని ఆహారాన్ని వాళ్ళకి పెట్టాలి. దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చే వాటర్ కూడా కాచి చల్లార్చిన నీళ్లు కానీ, ఫిల్టర్ చేసిన నీళ్లు కానీ, ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో వాటర్ బాగా కంటామినేట్ అవుతుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళు చెప్పలేరండి, మనకి ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని సరిగ్గా చెప్పలేరు. కానీ అటువంటి సమయంలో వాళ్ళకి లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ ఎక్కువ అయిపోవడం, పిల్లలు బాగా ఇరిటబుల్గా ఉండడం, తర్వాత ఫీవర్ కూడా బాగా స్పైక్స్, ఒకదాని తర్వాత ఒకటి ఫీవర్ స్పైక్స్ రావడం, వాళ్ళు ఫీడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం, అంటే మనం ఇచ్చిన ఫ్లూయిడ్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఏదైనా కానీ సరిగ్గా తీసుకోకపోవడం, మరీ చిన్నపిల్లలు అయితే పాలు తాగలేకపోవడం, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఓకే సార్, అలాగే కొంతమంది చైతన్య గారు రోజు 1-2 రోజులకు ఒకసారి మాకు చిన్నగా కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. దానికి కారణాలు ఏంటండి? సో ఈ 1-2 రోజులు అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడానికి వయసు రీత్యా కొన్ని కారణాలు ఉంటాయండి. అంటే యూజువల్గా పెద్దవారిలో అయితే కామన్ గా వచ్చే డిస్పెప్సియా అంటాం, అంటే గ్యాస్ట్రిక్ పెప్టిక్ డిసీజ్ అని, లేదు జీఈఆర్డి అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి ఛాతిలో మంట రావడం, ఛాతిలో నొప్పి వస్తుండడం, పొట్టలో మంట రావడం, పై పొట్టలో అన్నం తిన్న తర్వాత వెంటనే ఉబ్బినట్టుగా ఉండడం, గ్యాస్ ఫామ్ అవుతున్నట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. కొంతమందిలో వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. ఇది కాకుండా చిన్న పేగుకి సంబంధించి, పెద్ద పేగుకి సంబంధించి కొన్ని కండిషన్స్ లో కూడా నొప్పి అనేది రావచ్చండి. ఏదన్నా లైట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు కామన్ గా మనం ఈ సీజన్ లో చూస్తుంది ఐబిడి లాంటి కండిషన్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. వీటిల్లో కూడా ఈ మధ్య కాలంలో ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఐబిడి అనే కండిషన్స్ కూడా మన పాపులేషన్ లో బాగా పెరుగుతున్నాయండి. దిలీప్ గారు, కూడా పెయిన్ ఫ్రీక్వెంట్ గా వస్తాయి. ఓకే సార్, దిలీప్ గారు, రకరకాల జ్వరాలు ఉంటాయి. అసలు జ్వరాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? చిన్నపాటి డోలో లేకపోతే పారాసెటమాల్ లాంటి వాటితో తగ్గే జ్వరాలు ఏంటి? లేకపోతే రక్త పరీక్షల వరకు చేయించుకుని హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లేకపోతే అట్లాంటి తీవ్రతను ఎలా గుర్తించాలి అసలు? జ్వరం అనేది ఏదైనా మన బాడీలో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని చంపడానికి, లేకపోతే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల వచ్చే మార్పు వల్ల వచ్చేది జ్వరం. జ్వరం ఒక సిమ్టమ్ అండి, అది రోగం కాదు. సో జ్వరం రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ 3 types ఆఫ్ డిసీజెస్ మనం చూసుకోవాలండి. ఒకటి వైరల్ ఫీవర్స్ కామన్ గా వచ్చేది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఫీవర్స్ లో ఈ మాన్సూన్ అంటే మన వానాకాలం, చలికాలంలో వచ్చేది ఏంటంటే డెంగ్యూ ఫీవర్స్, స్వైన్ ఫ్లూ, కోవిడ్, రొటీన్ ఇన్ఫ్లుయెన్జా, ఇవన్నీ, చికెన్ గున్యా, ఇవన్నీ వైరల్ ఫీవర్స్ అండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్టీరియల్ ఫీవర్స్ చూసుకుంటే టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్. ఇది మెయిన్ గా వచ్చే న్యూమోనియాస్, అంటే లంగ్ లో వచ్చే న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఎక్కువ వస్తాయండి వైరల్ తో పాటు. మూడోది మలేరియా, ఇంకా వేరే అమీబియాసిస్, ఈ పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్, దీని వల్ల కూడా జ్వరం వస్తుంది. ఫస్ట్ జ్వరం రాగానే ఫస్ట్ 2-3 days లో మనం ఇందాక డాక్టర్ చైతన్య గారు చెప్పినట్టు పారాసెటమాల్, ఫ్లూయిడ్, రెస్ట్. అంటే జ్వరాన్ని తగ్గడానికి పారాసెటమాల్, ఫ్లూయిడ్ రెస్ట్. ఫ్లూయిడ్ మనకి వేడి పెరుగుతుంది కాబట్టి బాడీలో డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి
ఓఆర్ఎస్ మామూలు జ్వరాల్లో ఫ్లూయిడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. దాంతో పాటు జ్వరం వచ్చినప్పుడు బాడీ అది బ్యాక్టీరియల్ కానివ్వండి, వైరల్ కానివ్వండి, పారాసైటిక్ కానివ్వండి, బాడీ దాంతో ఫైట్ చేస్తుంది. సో అలా ఫైట్ చేసేటప్పుడు మనం బాడీకి రెస్ట్ ఇచ్చి మనం చేసే పనులన్నీ ఆపుకొని రుచిగా ఫుడ్ తిని ఇంట్లో పారాసెటమాల్ ఫ్లూయిడ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే మన బాడీ తొందరగా ఫైట్ చేసే అవకాశం. ఈ 2-3 days ఈ సింపుల్ థింగ్స్ చేసుకుని అప్పటికి మనకి జ్వరం తగ్గట్లేదు, లేకపోతే బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏదైనా ర్యాష్ వచ్చినాయి, బాడీ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే తప్పకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి దానికి తగ్గట్టుగా టెస్టులు చేయించుకుని వైరల్ అయితే సరే సార్, ఓకే. పారాసెటమాల్ తో మేనేజ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని టైఫాయిడ్ వాటికి బ్యాక్టీరియల్ యాంటీబ్యాక్టీరియల్ మందులన్నీ ఇచ్చి మనం మేనేజ్ చేయడం మంచిదండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజల బాధ్యత అనే సంగతికి వచ్చే పక్కన పెడితే అసలు వైద్య వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రతిసారి వర్షాకాలం రాగానే ఈ జ్వరాలు లేకపోతే డయేరియా కేసులు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి. అయినా కూడా వాటిని ప్రజల్ని తగిన విధంగా అప్రమత్తం చేయడం లేకపోతే కంట్రోల్ చేసే వ్యవస్థ దానికి తగిన చర్యలు లేకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక చిన్న సూచన అండి. పిల్లల విషయంలో మనము ఇందాక డిస్కస్ చేసి ఎలా గుర్తించాలి అని. పిల్లలు ఉండే సహజ లక్షణం వల్ల ఆడుకుంటారండి. పిల్లలు ఆడుకోవటం లేదు, యాక్టివ్గా లేరు, నవ్వటం లేదు అంటే వాళ్ళు సిక్గా ఉన్నట్టు లెక్క, ఆరోగ్యం బాగలేనట్టు లెక్క. కాబట్టి పిల్లలు ఆడుకోవడం ఆపేసినా, అలర్ట్గా లేకపోయినా, చురుగ్గా లేకపోయినా, డల్గా ఉన్నా వెంటనే అలాంటి పిల్లలు వాళ్ళు చెప్పలేరంటే ఇవే లక్షణాలు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనపడ్డ వెంటనే తగినటువంటి శ్రద్ధ వహించి చికిత్స డాక్టర్ చూపెట్టుకోవాలండి. రెండోది, ఈ ప్రతి వర్షాకాలం ఇవి సాధారణంగా డెంగీ జ్వరాలు వస్తున్నాయి, డైరియా వస్తుంది, మలేరియా వస్తుంది సాధారణంగా వింటూ ఉంటాం. కానీ మాకున్నటువంటి పరిధిలో ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యవస్థలో అన్ని చోట్ల దీనికి తగ్గ మందు సరఫరా ఫుల్గా ఉందండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొదలు పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్లో కూడా ఎక్కడెక్కలాడుతూ ఉంది. ఇలాంటి చోట కూడా వైద్య సిబ్బంది కొరత పెద్దగా ఏమీ లేదు, మందుల కొరత ఏమీ లేదు. కానీ ఏంటంటే చాలామంది అంటే జాగ్రత్త పడడం అనేది ప్రభుత్వం జాగ్రత్త పడడంతో పాటు ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జ్వరాల సంఖ్య తగ్గించవచ్చు, నంబర్ కూడా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో కూడా ఈ వానాకాలం వచ్చే ముందు మార్చి నెలలోనే వాళ్ళు ఒక డిజీజ్ డైరీ ఉంటుంది, డిజీజ్ డైరీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వర్షాకాలం వచ్చే జబ్బులు ఏమొస్తాయి, దాని తగ్గ మందులన్నీ, డెంగీ కావాల్సిన మందులు ఏంటి, మలేరియా కావాల్సిన మందులు ఏంటి, డైరియా కావాల్సిన మందులు ఏంటి, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థలన్నీ కూడా స్థానికంగా ఉండే మున్సిపాలిటీలు గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ, గ్రామీణ మురుగు వ్యవస్థ పైన కేంద్రీకరించాలి. సమ్మర్లో ఎండాకాలంలోనే డ్రైన్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి, పూడిక లేకుండా చూసుకోవాలి. తర్వాత మున్సిపాలిటీలు, డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ ఈ మూడు వ్యవస్థల్లో ఉన్నటువంటి అధిపతులు చేసి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే సంఖ్య బాగా తగ్గించుకోవచ్చండి. దాంతోపాటు ప్రభుత్వం ఫలితం వస్తుందండి. ఓకే అండి, అలాగే. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ దిలీప్ గారు, థ్యాంక్ యూ సార్. చైతన్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.